హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సమైరా సాక్షిస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ కుకింగ్ వ్లాగ్. ఈరోజు అయితే మీరు మా స్టైల్లో పలావ్ ఎలా చేస్తున్నామో చూడబోతున్నారు. ఐ హోప్ యుల్ డెఫినెట్లీ లైక్ ద వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఇప్పుడైతే పులావ్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బిర్యానీ ఆకు 2, చెక్క లవంగం 1, ఇలాచి, కొద్దిగా అల్లం, 8 వెల్లుల్లి, కొద్దిగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, చెక్క లవంగం పొడి కొద్దిగా, అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ 2, 6 దాకా చిల్లీస్ పొడుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 పండిన టొమాటోస్ని అయితే ఇలా పొడుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకు. అలాగే ఇక్కడ మేము బియ్యంని ముందుగానే నానబెట్టేసుకున్నాము. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్ కొద్దిగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే మనం యాడ్ చేసేసుకోవాలి. ఇలా 4 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకున్న ఆయిల్ని అయితే బాగా హీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇలా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న చెక్క లవంగం, 1 ఇలాచి అండ్ బిర్యానీ ఆకులను అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇవి ఒక జస్ట్ 2 మినిట్స్ వరకు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని మొత్తం యాడ్ చేసుకున్నాక ఇవి బాగా ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. నెక్స్ట్ అయితే మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ని కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాము. మొత్తం ఇవి ఆనియన్స్ అండ్ చిల్లీ బాగా ఫ్రై అయిపోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు మనం పలావ్కి కావాల్సిన కొంచెం మసాలా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం తీసుకున్న అల్లం వెల్లుల్లిని యాడ్ చేసేసుకొని, అలాగే చెక్క లవంగం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా. అండ్ నెక్స్ట్ ఇంకా కొరియాండర్, అదే కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇంకా కొద్దిగా ఫైన్ పేస్ట్ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొనేసి మొత్తం మెత్తగా అయితే పేస్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ అండ్ చిల్లీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే కొద్దిగా పుదీనా యాడ్ చేసుకుంటున్నాము. పుదీనా యాడ్ చేసుకొని ఒక బాగా 3 to 4 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే బాగా యాడ్ చేసేసుకుంటున్నాము. ఇలా అంతా యాడ్ చేసుకొని మొత్తం ఒక 4 to 5 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న టొమాటోస్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడైతే టొమాటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతటిని ఒక 4 to 5 మినిట్స్ వరకు బాగా మగ్గేటట్టు కలుపుకోవాలి. కింద అడుగు అంటుకోకుండా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. ఇలా బాగా ఫ్రై చేస్తున్నప్పుడు కొద్దిగా మసాలాది మిక్సర్లోకి మసాలా తీసుకున్న దాంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక ½ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయేటట్టు. ఇప్పుడైతే మనకి కలర్ స్లైట్గా చేంజ్ అయిపోతుంది, అంతవరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే మేము ముందుగానే బియ్యం నానబెట్టుకున్నాం కదా, అది ఎలా అంటే 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యంకి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాము. రైస్ కుక్కర్ కప్ ఉంటుంది కదా దాంతో. ఇదైతే మనం ఇప్పుడు రైస్ కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తున్నాం ఈ పులావ్ని. సో ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ మసాలాదంతా జస్ట్ రైస్ కుక్కర్లో బియ్యంలోకి యాడ్ చేయడమే. యాడ్ చేసి స్విచ్ ఆన్ చేస్తే మనకి కావాల్సిన పులావ్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇక్కడైతే మొత్తం మసాలా అంతా బాగా కుక్ అయిపోతుంది కదా. ఇది మొత్తం తీసుకొని ఇప్పుడైతే మనము నానబెట్టుకున్న బియ్యంలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి నీట్గా.
యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు మొత్తం అంతా కలిసిపోయేటట్టు కింద బియ్యంకి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అయితే మన టేస్ట్కి తగినట్టు రాళ్ళుప్పునైతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ నుంచి అయితే యాడ్ చేయము ఎక్కడ సాల్ట్, ఇప్పుడు యాడ్ చేస్తున్నాము రైస్లోకి డైరెక్ట్గా. ఇలా యాడ్ చేసుకున్నాక రైస్ కుక్కర్ ఆన్ చేస్తే ఇంకా మన పులావ్ రెడీ అయిపోతుంది. ఈ పులావ్ అయితే చికెన్ గ్రేవీలోకి, మటన్ గ్రేవీలోకి, ఎగ్ కర్రీలోకి అండ్ వెజ్లో అయితే గుత్తి వంకాయ కర్రీలోకి బాగుంటుంది. Thank you for watching. I hope you liked the video. Please do like, share and subscribe to Samaira Sakshi's World. ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వాచ్ మై వీడియోస్. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ మై వ్లాగ్స్. అండ్ కమెంట్ బిలో మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో ఐ విల్ డెఫినెట్లీ డూ దట్. థ్యాంక్ యూ.